శ్రీకాకుళం జిల్లా సోంపేట మాది. సోంపేట దగ్గర ఒక కుగ్రామం పలాసపురం. నేను 2009లో ఈ ప్రాంతంలో పర్యావరణం కోసం, అలాగే చిత్తడి నేలలు కాపాడుకునే భాగంలో మహా ఉద్యమం జరిగినది. అప్పుడు శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు దేశం నలుమూలల నుండి మా గ్రామం సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి గారి బూర్గుల రామకృష్ణారావు గారు కుటుంబ సభ్యులు అయిన అంబిక గారు, అలాగే జనగాం నుండి ఒక డాక్టర్ గారు, లండన్లో ప్రొఫెసర్గా ఉండి తను 1060 రకాల వరి విత్తనాలు ప్రిజర్వ్ చేసిన డాక్టర్ దేబల్దేవ్, ఇట్లాంటి మంది చాలా పెద్దవాళ్ళు మా సోంపేట వచ్చేవారు. సోంపేటలో నుండి మా ఇంట్లో విడిది చేయడానికి కూడా వచ్చేవారు. మా ఇంట్లో 3 రోజులు 4 రోజులు ఉండేవారు. ఆ ఉండే క్రమంలో మీరు పర్యావరణం, జీవావరణం 2, పర్యావరణం కాపాడటానికి మీరు కంకణం కట్టుకున్నారు. మరి జీవావరణాన్ని నాశనం చేస్తున్నారు. మీరు ఎలా చేస్తున్నారంటే ఎరువులు, క్రిమిసంహారక మందులు ఈ 2 వాడటం వలన జీవావరణం నాశనం అవుతుంది. మరి పర్యావరణం బాగుండి జీవావరణం లేకుంటే అవుద్దా? జీవావరణం కూడా రక్షించబడాలి. అది మీ దగ్గరే మొదలవ్వాలని అంటే మా కుటుంబ సభ్యులకి ముందు మార్చారు. నా కుటుంబ సభ్యులంటే నా భార్య, మా తమ్ముడు భార్య, మా పిల్లలకి కొంతమందికి ఈ డాక్టర్లు వీళ్ళంతా చిన్న చిన్న ఉపన్యాసాలు చెప్పుకొని మార్చగలిశారు. 2009 జూలైలో మొదలుపెట్టాం. కొందరు సేంద్రీయ వ్యవసాయం అంటారు, కొందరు ప్రకృతి వ్యవసాయం అంటారు, కొందరు ఆర్గానిక్ అంటారు. ఇవేమీ కావు. నేనైతే తాతలు చేసే వ్యవసాయం, తాతలు ఎలా చేశారో, మన తాతలు మన ముత్తాతలు ఎలా చేశారో ఆ విధానంగా నేను చేస్తున్నాను. 2009 జూలైలో మొదలుపెట్టింది ఈ నేటి వరకు కంటిన్యూషన్. మాకు దగ్గర ఒక 3 ఎకరాలు మా కుటుంబంకి ఉంటుంది. ఆ 3 ఎకరాలు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి. వరి 3 ఎకరాలు నాటుతాం. వరి అయిపోయాక కొంత అపరాలు, కొంత నువ్వులు, కొంత చోడి, కూరగాయలు. ఒక 50 సెంట్ల వరకు కూరగాయలు, అన్ని రకాలు ఆకుకూరలు పెడతాం. ఈ 50 సెంట్లలో చిన్న ఖాళీ కూడా ఉంచకుండా వేసుకుంటాం. ఇప్పుడు నా పొలంలో ఒక 18 రకాలు కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఉంటాయి. అది ఒకే రకం కుటుంబంకి పెడితే నచ్చుకోరు కాబట్టి అన్ని రకాలు ఉంటాయి. ఆకుకూరలు ఒక 4-5 రకాలు, అలాగే వంగ, క్యాబేజీ దుంపలు, ముల్లంగి, ఆనప, అవి తర్వాత ఖచ్చితంగా దేశవాళీ ఉల్లి, మిరప, టమాటా, అన్నీ 18 రకాలు ఉంటాయి మా పొలంలో ఇప్పుడు ఉన్నాయి. అలాగే కొంచెం మునగ, ఒక 7 చెట్లు మునగ ఉన్నాయి. అలాగే బొప్పాయి, అలాగే దొండపాదులు, అలాగే
పందిరి చిక్కుడు ఏ సీజన్లో ఏవవుతాయో చూసుకొని అలా నాటుకుంటుంటాం. చక్కగా మా కుటుంబ సభ్యులు భోజనానికి 13 అవుతాం. అదే చిన్న పండగలు అయినప్పుడు 20 దాటుతాం. మా కుటుంబ సభ్యులు అందరం చేరితే 20 దాటుతాం. లేదు అంటే రోజు 13 ఖచ్చితంగా ఇంట్లో ఉంటాం. మా అన్నదమ్ములు ముగ్గురం, మా పిల్లలు, మా అంతా కలిసే ఉంటాం. మా ఇంటికి సరిపడా తయారు చేసుకుంటుంటాం. ఇదంతా ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా పిలుస్తారు, కానీ నేనైతే తాతల వ్యవసాయం బాగా ఆవు పెంట వేస్తాం. కొంచెం ఇవేవి బెల్లం వాడుతాం. నాటు బెల్లం కుండలు తెచ్చుకుంటాం. పిండి బెల్లం ఏదైనా శనగపిండి కానీ, పెసరపిండి కానీ, మినపపిండి కానీ ఏవైనా పిండిలు తయారు చేస్తాం. పిండి, బెల్లం, పేడ ఈ 3 కలిపి పిడకలుగా చేసుకొని, అదే దానికి ఘనజీవామృతం అంటుంటారు. ఏదన్నా పర్లేదు, మేమైతే సులువుగా ఉండేందుకు అవి తయారు చేస్తాం. చిన్న పిడకల్లా తయారు చేసి ఒక రోజున్నర నీడలో వేసి ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత ఇలా గుంట చేస్తాం. దానిలో కొంచెం ఈ ధాన్యపు ఊక ఉంటుంది కదా, అది కలిపేసి పొలంలో విసురుకుంటాం. ఎందుకంటే సర్ది రావడానికి. ఈ విధానం లేదు. నాకు 67 ఏళ్ళు రన్నింగు, మా అన్నయ్యకి 73 ఏళ్ళు. మా కుటుంబ సభ్యులు అందరం ఆరోగ్యంగా ఉంటున్నాం. కారణం ఈ తాతలు చేసే రకంగా వ్యవసాయం చేసి అందులో వచ్చినవి తినడం వల్లే ఆరోగ్యంగా ఉంటున్నాం. ఒకప్పుడు తినడానికి తిండి లేని రోజుల్లో హరిత విప్లవం వచ్చింది. ఆ విప్లవంలో ప్రభుత్వాలు ఎరువులు వేయమని ప్రోత్సహించారు, అందరికీ తిండి గింజలు కావాలని. మళ్ళీ ఇప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయి కాబట్టి అదే ప్రభుత్వాలు ఎరువులు తగ్గించండి అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒళ్ళు వంచి పని చేస్తే మనం జాగ్రత్తగా చేయొచ్చు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆర్గానిక్ కలుపు మనం తీసుకోవాలి. 1 ఎకరం కలుపు తీయాలంటే ఒక 6,000 వరకు ఖర్చు అవుద్ది. ఒక 4,000 నుండి 6,000 వరకు. అదే వేరే రకంగా క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడు ఏం చేస్తాడంటే చక్కగా ఓ 200 రూపాయలు 300 రూపాయలు పెట్టి కలుపు మందు కొడతాడు. ఆ రకంగా ఆయన సేవ్ అవుతాడు, కానీ దానివల్ల నష్టమేంటో వాడికి తెలుస్తుంది. అలాంటి పనులు చేయకుండా ఏం లేదు, మనం చేసే వ్యవసాయం 2 బాగా పెంటేసుకోవాలి, కలుపు మనం తీసుకోవాలి, ఒళ్ళు వంచి కలుపు తీసుకోవాలి. ఈ రెండిటి వల్లే మనకి ఆర్గానిక్ వస్తువులు అనండి, లేదంటే మంచి సేంద్రియ వ్యవసాయం అనుకోండి, ఇవన్నీ లభ్యమవుతాయి. మాకు ఇంచుమించు చాలా రకాలు ఉన్నాయి.